హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి, ఈరోజు పౌర్ణమి కదండీ! ఈ పౌర్ణమి టైంలో మీ పర్సన్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి? వాళ్ళ ఎనర్జీస్‌లో ఎలాంటి చేంజెస్ వచ్చాయి అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. సో మేల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ మీరు ఎవరి కోసం చూస్తున్నారో ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. అండ్ వాళ్ళ ఎనర్జీస్తో కనెక్ట్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. వాళ్ళతో ఉన్న మెమరీస్ రిమెంబర్ చేసుకోండి. సో దట్ మీకు రీడింగ్ అనేది యాక్యురేట్గా రెజనేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈవెన్ హెల్త్ కోసం కావచ్చు, కెరియర్ కోసం కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, మ్యారేజ్ రిలేటెడ్గా కావచ్చు, లవ్ రిలేటెడ్ కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూ అవ్వచ్చు. మీకు దేని రిలేటెడ్గా పర్సనల్గా కావాలన్నా సరే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అమావాస్యకి పౌర్ణమికి ఎనర్జీ ఎక్స్చేంజ్, ఎనర్జీ ఫ్లక్చుయేషన్ అనేది ఉంటుంది కాబట్టి ఈ అమావాస్యకి మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటి, మీ పర్సన్ థాట్స్ ఏంటి తెలుసుకోవాలంటే అప్రోచ్ అవ్వండి. ఓకే. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళు ఎవరైనా అవ్వచ్చు, మేబీ మీ ఫ్రెండ్ అవ్వచ్చు, మీ వైఫ్ ఆర్ హస్బెండ్ అవ్వచ్చు, మీ స్పెషల్ పర్సన్ అవ్వచ్చు, మీ క్రష్ అవ్వచ్చు, ఎవరైనా కానీ మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు, నా వాయిస్ వింటున్నారు అంటే తప్పకుండా ఇందులో ఉన్న ఏదో ఒక మెసేజ్ మీకు తప్పకుండా రెసనేట్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో మీ ముందు వరకు వస్తుంది. అసలు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది అంటే ఇది మీకోసమే. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ మా వ్యూవర్స్ పర్సన్స్ ఈ పౌర్ణమికి మా వ్యూవర్స్ కోసం ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. యువర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్. Should the world, the real you, show the world real you. Nothing will come of this situation. The end of tough cycle approaches. Wow, చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. A new start is coming. It's time to take action. A new romantic cycle begins. Bring love into the situation. ఇది చూడండి. షో ద వరల్డ్ ద రియల్ యూ, బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. ఇది పౌర్ణమి ఎనర్జీ, ఇది అమావాస్య ఎనర్జీ రెండూ వచ్చినాయి. మీ పర్సన్ యాక్చువల్లీ చెప్పాలంటే ఇది కూడా చూడండి, పౌర్ణమి ఫుల్ మూన్ ఎనర్జీ. మీ పర్సన్లో చాలా చేంజెస్ అయితే కనిపిస్తున్నాయి. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం మనం. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో మీ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా డ్రీమ్స్ వరల్డ్లోనే ఉంటున్నారు. ఎలాంటి ఊహల్లోనే బతికేస్తున్నారు. సో మీతో హ్యాపీగా ఉన్నట్టుగా ఇట్లా ఏంటంటే
ప్లాన్ చేయకుండా డ్రీమీ వరల్డ్‌లోనే, డ్రీమీ ల్యాండ్‌లోనే ఈ పర్సన్ ఎక్కువగా సో, రియాలిటీలో ఈ పర్సన్ మీతో కలిసి ఉండడానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తుందేమో అని ఆ పర్సన్ భయం అవ్వచ్చు. డ్రీమీ వరల్డ్ అయితే మీకు మీ పార్ట్నర్‌కి మధ్య ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదు. మీ పర్సన్ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు తన కోసం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. దానికోసం ఏంటంటే మేబీ మీరు మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. మీ పర్సన్ మ్యారీడ్ పర్సన్ అవ్వచ్చు. మీ ఇద్దరికి సెపరేట్ ఫ్యామిలీస్ ఉండొచ్చు. మీ ఫ్యామిలీస్ మీ ఇద్దరి మధ్య ఆబ్స్టకిల్స్ క్రియేట్ చేస్తూ ఉండొచ్చు. ఈ పర్సన్ ఏంటంటే ఇప్పటిదాకా డ్రీమీ వరల్డ్‌లోనే ఉంటూ అదే హ్యాపీ అనుకోని వీళ్ళు బతుకుతున్నారు. సో 5 ఆఫ్ కప్స్. చూడండి, మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎమోషనల్లీ కానీ, మెంటల్లీ కానీ, ఫిజికల్లీ కానీ మిస్సింగ్ ఎనర్జీ స్టార్టింగ్ నుంచి కనిపిస్తుంది. 5 ఆఫ్ కప్స్. ఈ పర్సన్ డిప్రెషన్‌లో ఉంటున్నారు. అసలు నేను తనకి కరెక్ట్ అంటావా? ఎందుకు అప్రోచ్ అవ్వట్లేదు? ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎందుకు వాళ్ళు నాకు మెసేజ్ చేయట్లేదు? సో, నాకే ఎందుకు ఇలా? నేనే ఎప్పుడు ఎవరిని లవ్ చేసినా కూడా వాళ్ళు నాకెందుకు దూరంగా అవుతారు? ఈ టైప్ ఆఫ్ క్వెషనింగ్‌లో కావచ్చు, ఈ టైప్ ఆఫ్ పెయిన్‌లో కావచ్చు మీ పర్సన్ కనిపిస్తున్నారు. డెఫినెట్‌లీ ఈ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఈ అమావాస్య టైంలో కూడా ఈ పర్సన్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌లో ఎమోషన్స్ అయితే పెయిన్ అయితే కనిపిస్తుంది మీ విషయంలో. మిస్సింగ్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది. డెఫినెట్‌లీ ఇలా మిస్ అవుతున్నాను కదా అని ఇలాగే ఉంటే కుదరదు. డెఫినెట్‌గా ప్లాన్ చేయాలి. ఏదైనా యాక్షన్ తీసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. చూడండి, ద టవర్. సో, సడన్‌గా పర్సన్ లైఫ్‌లో ఏదో జరిగిందండి. ఆ పర్సన్ లైఫ్‌లో సడన్‌గా ఏదైనా జరిగుండొచ్చు. మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగుండొచ్చు. మేబీ థర్డ్ పార్టీ రిలేటెడ్ కానీ, ఫ్యామిలీ రిలేటెడ్ కానీ. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదో జరిగింది మీ ఇద్దరి మధ్య. ఎక్స్‌పెక్ట్ చేయంది ఏదో జరిగింది. ఎక్స్‌పెక్ట్ చేయంది ఏదో రివీల్ అయింది. అప్పటి నుంచి ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా అలా కామ్‌గా ఉండిపోయారు. మేబీ ఆ పర్సన్ ఏదైనా మిస్టేక్ చేసి ఉండొచ్చు. మీకు తెలియకుండా ఇంకెవరైనా అదర్ రొమాంటిక్ పర్సన్‌ని తన లైఫ్‌లోకి తీసుకురావచ్చు. దానివల్ల మీరు హర్ట్ అయ్యి ఉండొచ్చు. దానివల్ల ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ ఇప్పటిదాకా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బికాస్ ఇంకా ఏమైనా డిస్టర్బ్ అవుతుందేమో, ఇంకా మీ ఇద్దరి మధ్య డిస్టెన్స్ ఏమైనా పెరుగుతుందేమో అన్న భయంతో ఈ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. బట్ ఇప్పుడు తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. షో ద వరల్డ్ రియల్ యూ. ఈ పర్సన్ తన ఎమోషన్స్ కానీ, తన ప్రేమని కానీ చూపించాలనుకుంటున్నారు. ఇప్పటిదాకా ఈ రిలేషన్‌ని సీక్రెట్‌గా మెయింటైన్ చేశారండి. ఇప్పటిదాకా ఈ పర్సన్ మీరంటే ఇష్టం ఉన్నా, ప్రేమ ఉన్నా తన ఫీలింగ్స్ అణుచుకొని ఉన్నారు ఈ పర్సన్. తన ఫీలింగ్స్ హైడ్ చేశారు. ఈ పర్సన్ ఇప్పటిదాకా సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఇచ్చారు. బికాస్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో, స్ట్రగుల్ అవుతుందేమో అని భయపడి మేబీ ఇక్కడ మదర్ ఇన్ లా ఇష్యూ అవ్వచ్చు. మీకు మీ పర్సన్‌కి మధ్య వేరే ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్ తన ప్రేమ, తన ఎమోషన్స్ మీకు చూపించాలి అనుకుంటున్నారు. తనంటే ఏంటి? తన ప్రేమ అంటే ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా సైలెంట్‌గా ఉన్నాను. ఇప్పుడు తన ప్రేమ ఏంటి మీకు చూపించాలనుకుంటున్నారు. తన ఎమోషన్స్ ఏంటి? తన ఫీలింగ్స్ ఏంటి? తన ప్రేమ ఏంటి? అది చూపించాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. ఇంకా దాచిపెట్టాలనుకోవట్లేదు. 6 ఆఫ్ వాండ్స్ చూడండి. మీ మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు.
ఈ రిలేషన్‌షిప్ సక్సెస్ చేసుకోవడానికి ఈ పర్సన్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. సో నథింగ్ విల్ కమ్ ఆఫ్ దిస్ సిట్యుయేషన్. క్లారిఫై చేయండి యూనివర్స్. జస్టిస్. ఇలాగే ఉంటే ఈ రిలేషన్షిప్కి న్యాయం చేయకపోతే దీని నుంచి ఏమీ రాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మేబీ ఈ పర్సన్ లైఫ్లో కార్మిక్ సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటాయి. ఇది కరెక్టా రాంగా, ఇప్పుడు మాట్లాడడం కరెక్టా రాంగా, ఇన్ని రకాలుగా ఆలోచిస్తే ఈ సిచ్యువేషన్ నుంచి నాకేమీ రాదు, ఈ సిచ్యువేషన్ వల్ల ఇలా ఇంతగా ఆలోచించడం వల్ల నాకేమీ రాదు, ఏది రైట్ ఏది రాంగ్ అని ఆలోచించడం వల్ల ఏమీ వచ్చేదేం లేదు. నైట్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ తన ఫీలింగ్స్ కావచ్చు, తన ఎమోషన్స్ కావచ్చు మీకు చూపించాలనుకుంటున్నారు. మేబీ మీ లైఫ్లో ఏదైనా కార్మిక్ సిచ్యువేషన్స్ ఉందా? ఆల్రెడీ మీరు మ్యారీడ్ పర్సన్తో డీల్ చేస్తున్నారా? ఈ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు, మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. కొంచెం కోల్డ్ ఉంది, అర్థం చేసుకోండి. ఈ పర్సన్ మీకు జస్టిస్ చేయాలని అనుకుంటున్నారు. ద ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్ అప్రోచెస్. సో మీ ఇద్దరి మధ్య ఉన్న టఫ్ సైకిల్ అయితే ఈ పర్సన్ ఎండ్ చేయాలనుకుంటున్నారు. డెత్. ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనుకుంటున్నారు ఈ పర్సన్. చాలా మారిపోయారు కూడా ఈ పర్సన్ మీకోసం. చాలా చేంజ్ అయ్యారు, ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఆల్మోస్ట్ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. అది ఎండ్ చేసి మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఈ పర్సన్ అనుకుంటున్నారు. 9 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. రాత్రి నిద్ర కూడా పట్టట్లేదు ఈ పర్సన్కి. వాళ్ళ ఫేస్ చూపించలేకపోతున్నారు. మీకోసం ఈ పర్సన్ ఏడుస్తున్నారు. ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందని కావచ్చు, తన సైడ్ నుంచే ఎండింగ్స్ జరిగిందని కావచ్చు, ఇది మళ్ళీ రీబర్త్ చేయాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. ఏ న్యూ స్టార్ట్ ఈస్ కమింగ్. చూడండి, ఏజ్ ఆఫ్ వ్యాన్స్ కనిపిస్తుందా? ఈ పర్సన్ మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. ఈ పర్సన్ ప్యాషనేటెడ్గా మీకు మెసేజ్ చేయాలని కానీ కాల్ చేయాలని కానీ, తనలో ప్యాషన్ ఎక్కువ అవుతుంది మీకోసం. తప్పకుండా ఈ పర్సన్ న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. 8 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ భయాన్ని పక్కన పెట్టి మీతో ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు. ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. మీ పర్సన్ ఎట్ ప్రెసెంట్ మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. యాక్షన్ తీసుకునే మోడ్లో కనిపిస్తున్నారు. 3 ఆఫ్ పెంటికల్స్. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. త్రూ ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు, లేకపోతే మీ ఇద్దరు సేమ్ వర్క్ ప్లేస్ దగ్గర జాబ్ చేస్తూ కూడా ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే మీతో యూనియన్ అవ్వాలనుకుంటున్నారు అండ్ టీం వర్క్ కూడా చేయాలనుకుంటున్నారు. టీం వర్క్ ఇన్ ద సెన్స్ మ్యూచువల్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకెవరినైనా ఇన్వాల్వ్ చేయాలి, మ్యూచువల్గా ఇద్దరి మధ్య రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు. దానికోసమే ఇంత టైము వెయిట్ చేశారు. ఏ న్యూ రొమాంటిక్ సైకిల్ బిగిన్స్. మీ పర్సన్ 3 ఆఫ్ వ్యాన్స్ మీతో కలిసి ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీతో ఫ్యూచర్ చూడాలనుకుంటున్నారు ఈ పర్సన్. 3 ఆఫ్ వ్యాన్స్. ద హర్మిట్. మీ ఫొటోస్ కావచ్చు, మీ టెక్స్ట్ కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఒంటరిగా ఉంటున్నారు మీ పర్సన్.
మీతో ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నారు. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్లో మీ పర్సన్ ప్రేమ తీసుకురావాలి అనుకుంటున్నారు. 2 ఆఫ్ స్వర్డ్స్. కన్ఫ్యూషన్ని పక్కన పెట్టి మీ పర్సన్ ప్రేమకి ఓటేస్తున్నారు. మీ పర్సన్ నైట్ ఆఫ్ వైన్స్. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. మీరంటే ప్యాషన్ ఉంది ఈ పర్సన్కి. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రిజనేట్ అయిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.